హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీఎస్టీ టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం ల్యాప్టాప్ లో అప్లికేషన్స్ ని ఎలా మనము అట్ ఎ టైం సింగిల్ టైం లో మనం డిలీట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నార్మల్ అయితే మనం డిలీట్ చేయడానికి జస్ట్ వెళ్ళి డిలీట్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ అది మనకు రైట్ వే కాదనమాట. సో మనం ప్రాపర్ గా అప్లికేషన్స్ ని మనం ఎలా డిలీట్ చేయాలి, దాని ద్వారా మనకు అదర్ ఇంపాక్ట్స్ కలగకుండా ఉండాలంటే ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విండో సింబల్. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ పక్కన సెర్చ్ బటన్ లో మీరు కంట్రోల్ ప్యానల్ అనేది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కింద అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏవైతే మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యాయో అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఏదైతే అప్లికేషన్ మనం వద్దనుకుంటామో దాని మీద మనము కర్సర్ ప్లేస్ చేసి తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అన్ఇన్స్టాల్ ఆర్ చేంజ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇది ఎక్కడైతే మన సిస్టమ్ లో ఇన్స్టాల్ ఉంటుందో అది మనకు కంప్లీట్ గా మనకు ఓవరాల్ సిస్టమ్ లో మనకు కంప్లీట్ గా ఇది అనేది రిమూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ సి యూజర్స్ యాప్ డాట్ లోకల్ స్ట్రీమింగ్ వీడియో ఇదంతా ఉంది కదా. సో ఈ లొకేషన్ కంప్లీట్ గా మనం డిలీట్ అవుతుంది. అదే మనం నార్మల్ గా డిలీట్ చేస్తే కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి యాక్చువల్ గా డిలీట్ అనేది చూస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు రన్నింగ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వీడియోలో టాస్క్ మేనేజర్ డిస్కస్ చేసాం కదా. సో అలా మన టాస్క్ మేనేజర్ అంటే సిపియూ బ్యాక్గ్రౌండ్ లో మనకు అది రన్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే ఇలా కంట్రోల్ మేనేజర్ యూజ్ చేసుకొని మనం యాప్స్ డిలీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి పర్మనెంట్ రిమూవ్ అకౌంట్ విత్ ఆల్ యూజర్ క్రెడెన్షియల్స్ వీడియో. సో మనం వద్దనుకుంటే ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని ఇచ్చేసి ఎస్ అని ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది మనకి ఇంకా పర్మనెంట్ గా మన సిస్టమ్ లో డిలీట్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ అయిపోయింది. 24 hours టు రివర్ట్ రిమూవింగ్ వర్క్. అంటే ఈ రిమూవ్ అయినా కూడా మనకి రీసైకిల్ బిల్ ఉంటుంది కదా, మనకు 24 hours ఆప్షన్ ఉంది. ఇన్ కేసు కనుక నాకు ఇది కావాలంటే నేను రివర్ట్ చేసుకోవచ్చు, బట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఓకే క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఓకే ఇచ్చేసి కంప్లీటింగ్ స్క్రీన్ ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది ఇక్కడ. సో ఇక్కడ ఫినిష్ ఇచ్చేయండి. సో అలానే నెక్స్ట్ ఇంకొకటి చూడండి అప్లికేషన్. ఇక్కడ కూడా ఓబిఎస్ స్టూడియో అనేది నాకు వద్దనుకుంటున్నాను. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసి చేశారు కదా, ఇక్కడ అన్ఇన్స్టాల్ సెలెక్ట్ చేసేయండి. సో ఇక్కడ కంప్లీట్ గా మనకు ఇందులో ఉండే ఏదైతే మనకు ఏవైతే మనకి హిడెన్ గా ఉంటాయో అవి కూడా మనకు కంప్లీట్ గా దీనికి సంబంధించి ఓబిఎస్ స్టూడియో సంబంధించినటువంటి కంప్లీట్ ఫైల్స్ మనకు రిమూవ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించి. సో ఇక్కడ కంప్లీటెడ్ అయిపోయింది. ఇటు క్లోజ్ అనే క్లిక్ చేసింది. సో అలా మనకి ఏవైతే అప్లికేషన్స్ ఉంటామో సో అట్లా మనం ఇక్కడ కంట్రోల్ ప్యానల్ కి వచ్చి ఇక్కడ మనము అన్ఇన్స్టాల్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మొత్తం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను ఫర్దర్ గా అప్డేట్ చేయబోయేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మీకు కనుక ఏమైనా వీడియోస్ పర్టికులర్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.